మధ్యలో రంగంలోకి వచ్చేసారు పవన్ కళ్యాణ్, మళ్ళీ మధ్యలో రంగంలోకి వచ్చేసింది షర్మిల. విచిత్రం ఏంటంటే ఈవిడ గారిని హైదరాబాద్లో యాజిటేషన్ ఆపితే కారులో కూర్చుని చివరికి అదేది ఎత్తుకెళ్లే వెహికల్ వచ్చి తీసుకెళ్తున్నా కూడా అట్లాగే కూర్చుంది. ప్రజాస్వామ్యంలో హక్కు లేదా, ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని నిలదీసింది. వాళ్ళ అన్నని అట్టట్టు వెళ్తాడు అని అడుగుతుంది పవన్ కళ్యాణ్. అక్కడ ఏది రాజధాని ప్రాంతాలు సందర్శించడానికి వీల్లేదంటే ఆ బాయినెట్ మీద కూర్చుని వెళ్ళాడు, ఎవడరా ఆపేదని. ఆయన ఇప్పుడు ఎట్లా వెళ్తారని అంటున్నారు. అంటే రోజు పోయే కొద్దీ విధానం మారిపోతుందా? ఓ రకంగా జగన్ పర్యటన వీళ్ళందరిలో ఉన్నటువంటి రెండో కోణాన్ని బయటపెట్టింది. బయటకు ఒక మాటలు మాట్లాడతారు, వాళ్ళ దగ్గరకు వస్తే ఒక మాట మాట్లాడతారు, ఎదురోళ్ళ దగ్గరకు వస్తే ఒక మాట మాట్లాడతారు. ప్రజాస్వామ్యం వాళ్ళకైతే కావాలి, ఎదురోడికి ప్రజాస్వామ్యాన్ని హననం చేయడానికి కూడా గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ అమాయకత్వంగా నటించినటువంటి కోణం పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోణం, రెండవ కోణం బయటికి తీసుకొచ్చింది అనమాట ఈ టూరు. అంతే కదా, మేము వెళ్ళేటప్పుడు ఎవడరా మమ్మల్ని అదేదా దీని మీద కూడా రాస్తుంటారు కదా, మమ్మల్ని ఎవడరా ఆపేదని. వీళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవడరా ఆపేది, అవతల వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం అట్టెళ్తారా, విధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా. జనం ఏమైంది, పోయాడు వచ్చాడు, ఏమవుతుంది అసలు.